శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, వెర్బు, అడ్వర్బు, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, నంబర్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు జెండర్ అంటే స్త్రీ పురుషుల భేదాన్ని తెలిపేది జెండర్. ఈ జెండర్ అనేది 4 kinds, 4 రకాలు. ఈ జెండర్ అనేటువంటిది 4 kinds, 4 రకాలు. ఒకటి మాస్కులైన్ జెండర్, పుల్లింగం. ఒకటి మాస్కులైన్ జెండర్, దీన్ని పుంలింగం అంటారు. పుల్లింగానికి ఉదాహరణ ఫాదర్ బై మ్యాన్ ఎట్సెట్రా. ఫాదరు పుల్లింగానికి ఫాదరు, మ్యాను, ఇవన్నీ కూడా పుల్లింగానికి వదరు. ఫాదర్ బై మ్యాను, ఫాదర్ అనేవి పుల్లింగానికి వదరు. తర్వాత నెక్స్ట్ ఫెమినైన్ జెండర్. ఫెమినైన్ జెండర్ అంటే స్త్రీలింగం. స్త్రీలింగానికి ఉదాహరణ గర్లు, ఉమెను. స్త్రీలింగానికి ఉదాహరణ గర్లు, ఉమెను, చేత, ఎట్సెట్రా. అదేవిధంగా న్యూటర్ జెండర్ అంటే నపుంసకలింగం. ఈ నపుంసకలింగానికి ఉదాహరణకి బుక్కు, పెన్ను, ఇది అంటే నపుంసకలింగం, న్యూటర్ జెండర్. అదేవిధంగా న్యూటర్ జెండర్ లేక న్యూట్రల్ జెండర్. ఈ టేబుల్, బుక్కు, పెన్ను, టేబుల్ ఇవన్నీ కూడా న్యూట్రల్ జెండర్ కిందకి వస్తాయి. కామన్ జెండర్, 4వది సిజి, కామన్ జెండర్ అంటే స్త్రీ పురుషుల్ని ఇరువురిని స్త్రీలుగా పురుషుల్ని ఇరువురిని ఇద్దరు కలిపి సంబోధించేది అది. ఉదాహరణకి కామన్ జెండర్కి ఉదాహరణ పేరెంట్స్. కామన్ జెండర్కి ఉదాహరణ పేరెంట్స్ అనేది కామన్ జెండర్కి. పేరెంట్స్ లేదా చైల్డ్ ఇవన్నీ కూడా పిల్లలు. పేరెంట్స్, చైల్డ్ అనేది కామన్ జెండర్కి ఉదాహరణ. తర్వాత పర్సన్స్ అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఉత్తమ పురుష. వక్త. నేను, నా, మేము, మా అనేటువంటిది అంటే ఫస్ట్ పర్సన్లో సింగిల్, ఫ్లోరల్. సింగిల్ ఉంటుంది, ఫ్లోరల్ ఉంటుంది. నేను, నా, మేము, మా అనేటువంటి ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్లో కూడా మధ్యమ పురుష అంటే మీరు, నీవు అనేటువంటి మధ్యమ పురుష. తర్వాత థర్డ్ పర్సన్లో అన్య పురుష అంటే ఇతరుల గురించి మాట్లాడుకోవడం. ఇతరుల గురించి మాట్లాడుకోవడం అంటే షీ ఈజ్ దేర్. ఇప్పుడు మీకు ఫస్ట్ పర్సన్ అంటే సింగిల్, మీరు, నీరు, నేను ఇద్దరు. ఫస్ట్ పర్సన్లో నేను అంటే ఐ, నా అంటే మీ, మేమంటే వి, మేము అంటే వి. అది ప్లోరల్. వి అనేది ప్లోరల్ అవుతుంది, ఐ అనేది సింగిల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ పర్సన్లో మీరు అంటే యూ అవుతుంది, నీవు అన్న యూ అవుతుంది. అదేవిధంగా థర్డ్ పర్సన్లో ఇతరుల గురించి మాట్లాడుకోవడం అంటే షీ ఈజ్ దేర్, ఈజ్ వెల్. అదేవిధంగా థర్డ్ పర్సన్.
తర్వాత కేస్ అంటే పర్సన్స్ అయిపోయిన తర్వాత కేస్ అంటే ఇవి 4. కేస్ అనేది కూడా 4 రకాలు, 4 కైండ్స్. ఈ 4 కైండ్స్లో నామినేటివ్ కేస్ ఒకటి. నామినేటివ్ కేస్ అంటే కర్తరీ కారకము. క్రియకు కారకమైన మాట ఏదో అది క్రియకు కారకమైన మాట ఏదైతే ఉంటుందో అది నామినేటివ్ కేస్. ఉదాహరణకి రమా లవ్స్ ఈజ్ బ్రదర్. ఎగ్జాంపుల్కి రమా లవ్స్ ఈజ్ బ్రదర్. రమా లవ్స్ ఈజ్ బ్రదర్. చూడండి, రమా లవ్స్ ఈజ్ బ్రదర్ అనేటువంటిది నామినేటివ్ కేస్ కిందకు వస్తుంది. అదేవిధంగా ఆబ్జెక్టివ్ కేస్ ఆబ్జెక్టివ్ కేస్ అంటే కర్మణీ కారకము. ఇందాక కర్తరీ కారకము, ఇప్పుడు కర్మణీ కారకము. ఏ మాటపై క్రియా ప్రభావం పడునో అది కర్మణీ కారకము. ఉదాహరణకి ఆబ్జెక్టివ్ కేసుకి ఉదాహరణకి గోపి రైట్స్ ఏ లెటర్. తర్వాత పాసివ్ కేస్ 3 వచ్చేసి పీసీ. పాసివ్ కేస్ అంటే సంబంధ కారకము. ఏ పదంతో సంబంధం ప్రకటితమవుతుందో అది పాసివ్ కేస్. కృష్ణాస్ బుక్. ఎగ్జాంపుల్ కృష్ణాస్ బుక్ అనేది పాసివ్ కేస్, కృష్ణుని పుస్తకం అని. అదేవిధంగా పుస్తకంపై కృష్ణకు అధికారం ఉంది. కృష్ణాస్ బుక్ అంటే ఆ పుస్తకానికి పుస్తకంపై కృష్ణకు అధికారం ఉంది. ఒకేటివ్ కేస్ సంబోధన కారకము. 4 వీసీ. ఒకేటివ్ కేస్ VOCATIV. ఒకేటివ్ కేస్ సంబోధన కారకం. వాక్యంలో ఏ మాటతో సంబోధిస్తామో అది ఒకేటివ్ కేస్. దాన్ని ఒకేటివ్ కేస్ సంబోధన కారకం. అదేవిధంగా టెన్స్. ది టెన్స్ కాలం. తర్వాత నెక్స్ట్ ది టెన్స్. ది టెన్స్ అనేటువంటిది అంటే కాలం. ది టెన్స్ అంటే కాలము. ప్రజెంట్ టెన్స్ ఒకటి ప్రజెంట్ PT. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, ప్రస్తుతం జరుగుతున్న కాలము. షీ సింగ్స్ వెల్. ఎగ్జాంపుల్ షీ సింగ్స్ వెల్. ఇప్పుడు ఎస్ చేయాలని చూడు, ఎస్తో ఉంటే దాన్ని ప్రజెంట్ టెన్స్ అంటారు. ప్రజెంట్ టెన్స్లో కూడా అది మళ్ళీ దాంట్లో చాలా రకాలు ఉంటాయి, తర్వాత చూద్దాం. షీ సింగ్స్ వెల్ అనేది ప్రజెంట్ టెన్స్. అదేవిధంగా ఈ ప్రజెంట్ టెన్స్ మళ్ళీ 4 రకాలు. ఒకటి సింపుల్ ప్రజెంట్ అండి, ST. ఈ ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ PT. SPT అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని కూడా అంటారు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్. సామాన్య వర్తమాన కాలాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ లేక ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అంటారు. అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ 2 వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అపూర్ణ వర్తమాన కాలము. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్.
ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈపిటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, సరే భూతకాలము, భవిష్యత్ వర్తమాన కాలం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే వర్తమాన కాలము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న కాలము. ప్రజెంట్ అంటే ఎప్పుడో ప్రారంభమై జరుగుతూ ఉంటే ప్రజెంట్ వర్తమానం. జరిగిపోయిన కాలం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని, ఆల్రెడీ ప్రారంభమై కంటిన్యూ అయి ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ విధంగా టెన్స్ని విభజిస్తాము. కాబట్టి ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్